నిన్న ఇండియాకి జరిగిన వెస్ట్ ఇండీస్ మ్యాచ్లో ది బెస్ట్గా ఇండియా అయితే విన్ అవ్వడం జరిగింది. బ్యాటింగ్ చూస్తున్నంతసేపు ఒక టెన్షన్ వచ్చేసింది, విన్ అవుతుందా అని చెప్పేసి. మొత్తానికి మన సంజయ్ శాంసన్ ఎవరైతే ఉన్నారో మొత్తానికి గెలిపించడం అయితే జరిగింది మ్యాచ్. అంతకుముందు ఆ పర్సన్ ఎందుకు మన క్రికెట్ టీంలో తీసుకున్నారు, ఎందుకు అని చెప్పేసి ఇగ్నోర్ చేసినట్టు మాట్లాడి, తక్కువ చేసినట్టు మాట్లాడారు సంజయ్ని. నిన్న మ్యాచ్ విన్ అయ్యేసరికి, దట్టు ఆయన నుండి విన్ చేపించేసరికి స్టేటస్లు పెట్టేస్తున్నారు, ట్యాగ్ చేసేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో హల్చల్ చేసేస్తున్నారు, రీల్స్ అప్లోడ్ చేసేస్తున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎంత మంచివాడివైనా, నీకు ఎంత మంచి క్యారెక్టర్ అయినా, నీకనేది సక్సెస్ వచ్చిన రోజే, నువ్వంటూ ఏదో ప్రూవ్ చేసుకున్న రోజే నిన్ను నీ వాళ్ళైనా, బయట వాళ్ళైనా, నీకు ఇష్టమైన వాళ్ళైనా, నువ్వు ప్రేమించే వాళ్ళైనా నీ దగ్గరకు వస్తారు. నువ్వు ఏమీ పీకకుండా మాత్రం నీ దగ్గరికి రారు. మంచి మనసు ఉంటే మడిచి పెట్టుకో అన్నట్టు మాట్లాడతారు తప్ప, నీకు సక్సెస్ అనేది రాకపోతే నిన్ను ఎవడు మనిషిలాగా కూడా చూడడు. వన్స్ సక్సెస్ వస్తే ఎవడైతే నిన్ను ఇగ్నోర్ చేశాడో, ఎవడైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడాడో వాడే వచ్చి అరే విక్రమ్ మా విక్రమే అని చెప్పేసి పొగిడేస్తూ ఒక రేంజ్లో నిలబడతారు. సో ఈ పొగడతలు ఇవన్నీ టెంపరరీ. వాట్ ఈజ్ యూ అనేది ముఖ్యం. కానీ ఏదో ఒకటి అచీవ్ చేయడానికి మాత్రం 100% ట్రై చేయండి, ఎఫర్ట్స్ పెట్టండి.